ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయనలో కలిసి ఈ పవన్ కళ్యాణ్ గారి వలన ఆయన ప్రభుత్వాన్ని ఏదో ఏర్పాటు చేసుకున్నారు. దొంగ దొంగతనంగా ఏర్పాటు చేసుకున్నారు, దొంగగా ఏర్పాటు చేసుకున్నారు. ఎటో కొట్ట ప్రభుత్వాన్ని అయితే వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు కూటమి మొత్తం కలిసి. ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత నువ్వేం చేసావు? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అన్నావు, ఏమైనా ఉపయోగం ఉందా నీ వల్ల? ఆ పిఠాపురంలో దళితుల్ని ఆ విధంగా దళితుల్ని అక్రమంగా కొట్టి నానా హింసలు చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? అక్కడ పిఠాపురంలో ఉండి ఎమ్మెల్యేగా ఉండి నువ్వేం చేస్తావు? మరి ఉప ముఖ్యమంత్రి అన్నావు, నీ వల్ల ఏం ఉపయోగం? ఉపాధి హామీ పనులకు నువ్వే మంత్రివి. ఉపాధి హామీ పనుల్లో కొన్ని అవకతవకలు జరుగుతుంటే ఏం చేస్తున్నావు నువ్వు? ప్రజలకు సరైనటువంటి ఆసరా అందుతుందా? సరిగా అందట్లా. అయినప్పటికీ కూడా నువ్వు వాళ్ళని చాలా ఇబ్బందులు పెడుతున్నావు. నీవు వచ్చిన తర్వాతే ఈ ఉపాధి హామీ కానీ ఈ ఈ గవర్నమెంటు వచ్చిన తర్వాత మీ అంత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. నీ వల్ల ఏం ఉపయోగం లేదని చెప్పేసి నువ్వు ఉప ముఖ్యమంత్రికి అయినా కానీ నీ వల్ల ఉపయోగం లేదు, నీ వల్ల చేత కావట్లేదని చెప్పేసి మేము వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి మేము చెప్తున్నాం.